వీధుల్లో తోపుడు బండ్ల ద్వారా గంపల ద్వారా కూరగాయలు పళ్ళు ఇతర వస్తువులు అమ్ముకునే వాళ్ళు, ఇళ్లల్లో పని చేసుకునే పని మనుషులు, వ్యవసాయ కూలీలు, వలస కూలీలు వస్తారు అధ్యక్ష. వీరికి సామాజిక భద్రత కల్పించాలా, సంక్షేమ పథకాల అమల్లో ఉంచాలా, నైపుణ్యంతో పాటు ఆదాయాన్ని కూడా పెంచాలా. కోవిడ్ లాంటి సమస్యలు వచ్చినప్పుడు జాతీయ విపత్తు సందర్భంలో వీళ్లకు అందాల్సిన సాయం కోసం 2021లో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈశ్రామ్ పోర్టల్ నమోదు మొదలుపెట్టారు అధ్యక్ష. సచివాలయంలో మీ సేవా కేంద్రాల్లో మెప్మా సెంటర్లో సొంతంగా కూడా చేసుకోవచ్చు అధ్యక్ష. భారతదేశం మొత్తం మీద 32 కోట్ల మంది రిజిస్టర్ అయితే ఆంధ్రప్రదేశ్లో కేవలం 88 లక్షల మంది మాత్రమే నమోదైనారు అధ్యక్ష. వీళ్ళలో మగవాళ్ళు 44%, ఆడవాళ్లు 55%. ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ తర్వాత ఆంధ్రప్రదేశ్ 12వ స్థానంలో ఉంది అధ్యక్ష. కానీ లక్ష్యం మాత్రం 1,50,00,000 మందిని ఉంటారని అంచనా వేసి వాళ్ళని రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ 5 సంవత్సరాలకు ఒకసారి చేసే ఈ రిజిస్ట్రేషన్లో వాళ్ళకి అవగాహన లేకపోవడం, చదువు లేకపోవడం, నిరంతరం వాళ్ళ అడ్రస్ మారుతూ ఉండడం వల్ల రిజిస్ట్రేషన్లు జరగట్లేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ ఇల్లు కట్టినా 1% సెజ్ రూపంలో బోర్డు కట్టేది అధ్యక్ష. అలా 600 కోట్ల రూపాయలు వాళ్లకు మాత్రమే ఖర్చు చేయాల్సిన డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి గారు నేను నవరత్నాలు పథకాలు ఇస్తున్నాను కదా, ఇంకా అవసరం లేదని మెమో నెంబర్ 12, 14 ద్వారా పథకాలన్నీ రద్దు చేశాడు అధ్యక్ష. నిధులను దారి మళ్లించాడు అధ్యక్ష. ఇంకో పక్క కృత్రిమమైనటువంటి ఇసుక కొరతతో వాళ్ళంతా అల్లాడిపోయినారు. ఒక సర్వే చెప్తా అధ్యక్ష, 2014-19లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 7,58,000 మంది రిజిస్టర్ అయి ఉంటే 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 2 లక్షల మందే రిజిస్టర్ అయినారు అధ్యక్ష. తర్వాత ఈ 20 నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 లక్షల మందిని మనం చేర్చుకోగలిగినాం. మళ్ళీ పథకాలన్నీ మొదలైనాయి అధ్యక్ష. దీన్ని అడిగేది ఏమిటంటే, రేషన్ ఇస్తా ఉన్నారు, కానీ చాలా చోట్ల ఒక చోట ఎక్కడైనా సరే రేషన్ తీసుకునే అవకాశం ఉంటే అది ఇవ్వటం లేదు అన్నది కంప్లైంట్ అధ్యక్ష. దీన్ని మంత్రి గారి దృష్టి తీసుకెళ్తా ఉన్నాను. అలాగే ఆయుష్మాన్ భారత్ కింద కేంద్రం 5 లక్షలు ఇస్తే రాష్ట్రం 25 లక్షల రూపాయలు ఇవ్వాలన్నటువంటి పథకం, ఇది పూర్తిగా అమలు కావట్లేదన్నది మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను. స్వానిధి పథకంలో ఉన్నటువంటి అవకతవకల వల్ల ఏమైనా స్టడీ చేశారా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే విశ్వకర్మ యోజన పథకాన్ని అమల్లో కూడా ఇవి కార్మికులకు సంబంధించిన సమస్యలు అధ్యక్ష. అతను మంత్రి గారు సమాధానం చెప్పాలి, ఆయన సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఆయన అడిగిన ఈ పథకాలన్నింటినీ కూడా అమలు అవుతున్నాయా లేదా చెప్పాల్సింది ఆయనే కదా అధ్యక్ష. అందువల్ల తప్పనిసరిగా ఈ జీవన జ్యోని బీమా పథకానికి సంబంధించినటువంటి అవకతవకల గురించి ఏమైనా విచారణ చేస్తున్నారా? అటల్ పెన్షన్ అనేది రాష్ట్రంలో అతి తక్కువగా అమలు అవుతా ఉంది, దాని గురించి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అని నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మాధవి గారు, రెడ్డప్ప గారు, మాధవి గారు. ఎంతోమంది రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషనర్ కార్మికులు ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. నేను గత సంవత్సరం ఇదే బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా మంత్రి గారిని 1 లక్షకు పైగా ఉన్న రిఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్లు లేబర్ డిపార్ట్మెంట్లో ఒక కొత్త విభాగంగా చేర్చవలసిందిగా గౌరవ మంత్రి గారిని కోరడం జరిగింది అధ్యక్ష. కానీ దానికి సంబంధించి పురోగతి కొంతమేర ఉన్నా కూడా పూర్తిగా కార్యరూపం దాల్చలేదు అధ్యక్ష. మనం ఒక్కరోజు కూడా రిఫ్రిజిరేటర్ కానీ ఏసీ లేకపోతే బతకలేని స్థితిలో ఉన్నాం అధ్యక్ష. లక్షల మంది కార్మికులు ఈ యొక్క రంగంపై ఆధారపడి ఉన్నారు. అలాగనే అధ్యక్ష, వీరిని ఈ కార్మిక శాఖలో చేర్చని కారణంగా ఈ టెక్నీషియన్లు అసంఘటిత రంగ కార్మికులుగాను, గుర్తింపు లేని అన్రికగ్నైజ్డ్ కార్మికులుగాను మిగిలిపోతున్నారు అధ్యక్ష. ఏ సంక్షేమ పథకాలు కానీ, ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కానీ, హెల్త్ ఇన్సూరెన్సెస్ కానీ వీళ్ళకి అందటం లేదు అధ్యక్ష. అలాగనే చాలా బీదవాళ్ళు ఉన్నారు అధ్యక్ష ఈ యొక్క విభాగంలో. కాబట్టి అధ్యక్ష, ఈ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ టెక్నీషియన్ను కార్మిక శాఖలో చేర్చి ఒక కొత్త విభాగంలో చేర్చేందుకు మంత్రి గారు కొంచెం స్పీడ్గా ఈ యొక్క కార్యరూపం చేస్తే బాగుంటుందని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మాధవి గారు.
అధ్యక్ష నేను ముఖ్యంగా మాట్లాడుతున్నది కల్లుగీత కార్మికుల గురించి అధ్యక్ష. కల్లుగీత కార్మికులు చాలా పేదవాళ్ళు. అలాగే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి లిక్కర్ స్కీమ్లో 10% ఇచ్చి మన గొప్పతనాన్ని చాటుకున్నాం. కానీ వీళ్ళు చాలా దూరాలు తన ఉపాధి కోసం వెళ్ళవలసిన అవసరం వస్తున్నది అధ్యక్ష. ఇండస్ట్రియలైజేషన్ వల్ల తాడి చెట్లన్నీ చాలా చోట్ల కూల్చేస్తున్నారు. వెళ్ళినప్పుడు వీళ్ళు విద్యుత్ ఘాతానికి అలాగే